సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్న ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారండి. అండ్ నెక్స్ట్ నేను చాలా వీడియోస్లో చెప్పాను, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో ఎవరు చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడికి ఏంట్రా సబ్స్క్రైబ్ చేసుకునేదాన్ని మరేమో తెలియదు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఇంట్లో కానీ మోటివేషన్ వస్తుంది. సో ఇంకా మంచి మంచి రియల్ కంటెంట్ వీడియోస్ నేను తెస్తా. ఓకే, సో మీరు దానికి చేయాల్సిన పని ఓన్లీ జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ అంటే రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో అది నొక్కండి చాలు. ఓకే, చాలామంది యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోమని అంటారు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథంలో మన ఛానల్ కానీ మనం కానీ టాప్లోకి వెళ్తాం. సో టాప్లోకి వెళ్తే 10 మందికి సజెస్ట్ చేస్తుంది. సో ఎవడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోయాడు అనుకో, యూట్యూబ్ దృష్టిలో ఏంటి అంటే ఇక్కడ ఎవరు ఇంట్రెస్ట్ లేదు ఛానల్ మీద, అసలు వీడియోస్ పుష్ చేయదనమాట. అందుకు నేను ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోమని అంత రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, సో అస్సలు లేచక ముందు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు టాపిక్ చూసారు కదా, మనం ఆల్రెడీ ఆప్షన్ మీద ఒక సిరీస్ చేస్తున్నామండి. ఒకటి బుల్ కాల్ స్ప్రెడ్, ఒకటి బుల్ పుట్ స్ప్రెడ్, ఒకటి ఓకే బుల్ రేషియో కాల్ స్ప్రెడ్ ఒకటి. అదేవిధంగా ఈరోజు మనం బియర్ కాల్ స్ప్రెడ్ గురించి మాట్లాడదాం. ఓకే, ఈ బియర్ కాల్ స్ప్రెడ్ ఎలా వర్క్ అవుతుంది, ఈ స్ప్రెడ్ అంటే ఏంటి, మొత్తం అంతా ఈరోజు ఈ వీడియోలో చెప్తా. సో అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్ స్టార్ట్ ఇట్. ఇప్పుడు వీడియోలోకి వచ్చేసాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బియర్ కాల్ స్ప్రెడ్ మనం బుల్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు బియర్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి, స్ప్రెడ్ ఎలా వర్క్ అవుతుంది ఏంటో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మనం మాట్లాడదాం. చూడండి, ఫస్ట్ థింగ్ నేను ఎవరైతే చెప్తున్నా వీడియోస్ చూడకపోతే వెళ్ళి ఫస్ట్ నుంచి చూసుకోండి. ఫస్ట్లో మనం బుల్ కాల్ స్ప్రెడ్ గురించి మాట్లాడాం. బుల్ కాల్ అంటే బుల్ మూమెంటం, అంటే అప్ సైడ్ మూమెంటం అనేదాన్ని బుల్ మూమెంటం అంటారు. సో బుల్ కాల్ అంటే కాల్ ఆప్షన్ గురించి, ఉత్తి కాల్ ఆప్షన్, ఇందులో పుట్ ఆప్షన్ రాదనమాట. బుల్ కాల్ స్ప్రెడ్ యూజ్ చేసాం ఫస్ట్ స్ట్రాటజీలో. ఆ స్ట్రాటజీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. సో అదే విధంగా ఈరోజు మనం మాట్లాడేది బియర్ కాల్ స్ప్రెడ్ అనమాట. బియర్ అంటే మార్కెట్, పడుతున్న మార్కెట్లో, బాగా పడుతున్న మార్కెట్. ఓకే, బియర్ మార్కెట్లో సైడ్ వేస్ కాదు, అప్ సైడ్ కాదు, ఓన్లీ బియర్ మార్కెట్, పడుతున్న మార్కెట్లో కాల్ ఆప్షన్ సెల్ చేస్తూ ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు అండి, కాల్ ఆప్షన్ నార్మల్గా సెల్ చేయాలి అంటే అన్న 1,20,000 1,30,000 పడుతుంది కదా, సో కాల్ ఆప్షన్ ఎలా సెల్ చేస్తామని. అందు గురించే ఈ స్ప్రెడ్ యూజ్ చేస్తున్నాం. స్ప్రెడ్ అంటే ఏంటంటే ఒక కాల్ ఆప్షన్ సెల్ చేస్తాం, ఒక కాల్ ఆప్షన్ బై చేస్తాం. అది ఏ విధంగా బై చేయాలి, ఎంత తక్కువలో బై చేయాలి, మొత్తం అంతా ఈ వీడియోలో చెప్తా. బట్ దానికన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇక్కడ బియర్ కాల్ స్ప్రెడ్ అంటే చూడండి, మార్కెట్ పడుతుంది అన్నప్పుడు నార్మల్గా మీరైనా నేనైనా ఎవరైనా ఏం చేస్తాం, మార్కెట్లో పడుతుంది అన్నప్పుడు ఒక డైరెక్షన్ డిసైడ్ అయినప్పుడు మనం నార్మల్గా పుట్ ఆప్షన్ బై చేసేస్తాం. ఎందుకంటే కాల్ ఆప్షన్స్లో డబ్బులు ఎక్కువ తగులుతాయని. లైక్ ఇక్కడ మార్కెట్ పడుతుంది అనిపిస్తే మనం ఇదే పొజిషన్లో పుట్ ఆప్షన్ బై చేస్తాం. సో పుట్ ఆప్షన్ బై చేసినప్పుడు మనకి ఎక్కువ డబ్బులు రావు. కాల్ ఆప్షన్ సెల్ చేయొచ్చు. కాల్ ఆప్షన్ సెల్ చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, ప్లస్ ఇందులో ప్రీమియం డికే కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అడ్వాంటేజ్ మనకి. సో చాలామందికి ఇదేం తెలియదు అంటే ఇక్కడ 1,20,000 పడుతుంది కదా, ఎలా సెల్ చేయాలో అనుకుంటారు. ఇప్పుడు రైట్ అవే ఎట్ ద మనీ అంటే ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది, ఇది ఎట్ ద మనీ, ఏటీఎం అనమాట. ఓకే, సో ఏటీఎం కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. బాగా వినండి, ఏటీఎం కాల్ ఆప్షన్ సెల్ చేయాలంటే మీకు ముందే చెప్తున్నా 1,20,000 1,30,000 పడుతుంది ఒక నేకెడ్ పొజిషన్ తీసుకోవాలంటే. బట్ స్ప్రెడ్ చేయడం వల్ల, స్ప్రెడ్ అంటే ఇంకొక పొజిషన్ బై చేయడం వల్ల మనకి 25,000 ఇట్లా అయిపోతుంది. ఓకే, అది ఎలాగో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఎట్ ద మనీ సెల్ చేసినప్పుడు ఓటీఎం, అవుట్ ఆఫ్ ద మనీ ఒకటి బై చేయాలి. ఇప్పుడు అది ఎలాగో ఏంటో ఇక్కడ నేను ఆప్షన్ చైన్లో చూపిస్తాను చూడండి. సో రైట్ నో బ్యాంక్ నిఫ్టీ 50, ఇది నిఫ్టీ 50. రైట్ నో ఇప్పుడు మన ఎట్ ద మనీ ఏది నిఫ్టీ 50లో. సో ఇక్కడ మీరు రండి, నిఫ్టీ 50కి రండి. సో నిఫ్టీ 50లోకి వచ్చి ఎట్ ద మనీ ఎక్కడ 17,400 ఈజ్ ద ఎట్ ద మనీ. ఎస్ ఆర్ నో. సో ఇక్కడ మీరు చూస్తే 17,400 అనేది ఎట్ ద మనీ అనమాట. ఇక్కడ మీరు చూడండి బాగా. సో 17,400 ఈజ్ అ రౌండ్ లెవెల్ అండ్ ఎట్ ద మనీ. ఈ 38 పైసెస్ ఎప్పుడు ఉండదు. సో 17,400 ఈజ్ ద ఎట్ ద మనీ. వన్స్ ఎట్ ద మనీ దగ్గర నుంచి ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. అప్పుడు ఎలా చేయాలి, సో మీరు నార్మల్ జీరోదైన అప్స్టాక్స్ అని ఏదైనా బ్రాకెట్ ఆర్డర్స్ ఉంటాయి. సో బ్రాకెట్ ఆర్డర్ ఒకటి క్రియేట్ చేయండి, న్యూ బ్రాకెట్లోకి వెళ్ళి సో ఆప్షన్ సెల్ అని కొట్టండి. లేదా ఏదో నేను జస్ట్ ర్యాండమ్గా చూడండి కీబోర్డ్లో టైప్ చేసేస్తున్నాను, ఏదో పెద్ద పేరు పెట్టేశాను. సో ఇక్కడ మనం 17,400 కాల్ సెల్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ చూడండి, నార్మల్గా సెల్ పెడితే ఎంత 1,05,000 అడిగింది. ఇది డైరెక్ట్గా యాడ్ చేస్తే నేకెడ్ పొజిషన్. ఓకే, సో నేను జస్ట్ యాడ్ కొడితే 1,05,000 అడిగేస్తుంది డైరెక్ట్ పొజిషన్. ఇప్పుడు దీన్ని హెడ్జ్ చేయాలి అంటే
కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ మనం బై చేస్తాం. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, ఎట్ ద మనీ ఆల్రెడీ ఆప్షన్ చైన్ మీద నేను ఒక వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. ఇక్కడ కంప్లీట్ మీకు డీటెయిల్స్ అర్థమైపోతాయి అన్నమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ స్పెసిఫిక్గా చెప్పలేను. సో ఇది ఓటీఎం అనమాట. ఓటీఎం మనకు తక్కువ ఓటీఎం ఒకటి బై చేస్తాం. లైక్ 18,000 ఎంత ₹4 ఉంది చూడండి. 18,000 ఎంత ₹4 ఉంది. సో ఒక 18,000ది మనం ఇక్కడ బై చేయాలి. సో 18,000 ఓన్లీ కాల్ ఆప్షన్. ఇక్కడ పుట్ ఆప్షన్ గురించి చూడండి. ఇది పుట్ ఆప్షన్. ఆప్షన్ ఛానల్ ఇది పుట్ ఆప్షన్, ఇది కాల్ ఆప్షన్. మనం 17,400 కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం. సేమ్ అదే 18,000 కాల్ ఆప్షన్ బై చేస్తున్నాం. ఓకే, దాన్ని స్ప్రెడ్ అంటారు. 18,000 కాల్ ఆప్షన్ ఇక్కడ ఎంత ₹2 పడుతుంది. జస్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మీరు బై చేయడం వల్ల మీకు ఎంత 1,10,000 దగ్గర మనకి ఎంత వచ్చింది? 46,000కి ఒక 50 క్వాంటిటీ మనం బై చేసేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక విధంగా మీరు బై చేయొచ్చు. ఎలాగంటే ఫస్ట్ ఎప్పుడైనా బై చేయాలి, సెల్ చేయకూడదు. ఎప్పుడైనా బ్రాకెట్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఫస్ట్ బై చేయాలి. తర్వాత 17,400 అప్పుడు వచ్చి మీరు ఇక్కడ సెల్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు బై చేయాలి, తర్వాత వచ్చి మీరు సెల్ చేయండి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే 39,000 చూసారా, కొద్దిగా ప్రైస్ తగ్గింది. సో 70 ఆల్మోస్ట్ అంతే మీకు 70. ఈ మొత్తం ఇలా మార్జిన్ యూస్ చేసుకొని మనకి 40,000లో అయిపోతుంది. ఇది రైట్ నో. ఇప్పుడు ఎందుకంటే ఈరోజు ఫ్రైడే చూడండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొద్దిగా మనకి ధర ఎక్కువ, అంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఎట్ ద మనీలో. ఓకే, అందుకు మనకి మనం ఇంత హెవీగా పే చేస్తున్నాం. అదే మీరు వెడ్నెస్డే కానీ థర్స్డే తీసుకుంటే 20,000 మనకి ఇది సెల్లింగ్ అయిపోద్ది అనమాట. 25,000కి అయిపోద్ది. సో ఇక్కడ మీరు ఇది ఇలా పెట్టుకొని ఎగ్జిక్యూట్ ఒకేసారి నొక్కితే ఒకేసారి ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఈ విధంగా ఆర్డర్ ప్లేస్ అవుతుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్, ఇదే సెన్సిబుల్ ఏదైతే ఉందో సెన్సిబుల్లోకి వచ్చి ట్రేడ్లోకి వచ్చి బిల్డ్ స్ట్రాటజీలోకి వచ్చాక ఇక్కడ బులిష్, ఇక్కడ చూడండి ఇదంతా బులిష్ ఉంటుంది. ఇది బులిష్ అనమాట. ఇది బీరిష్ నార్మల్గా పుట్ కానీ కాల్ కానీ సెల్ చేస్తే నేకెడ్ పొజిషన్. ఇక్కడ బియర్ కాల్ స్ప్రెడ్ అని చూసారా, బియర్ కాల్ స్ప్రెడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏం చేశాడు, 17,400 ప్లస్ 17,600 ఈ రెండు ఇచ్చాడు అనమాట. అంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ సెల్ చేశాడు, కొద్దిగా ఓటీఎం 17,600 ఇచ్చాడు. మీరు ఇక్కడ చూపిస్తే చూడండి, ఎట్ ద మనీ 17,400, 17,600 ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 2 రీజన్స్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం సెన్సిబుల్లో ఇచ్చినట్టు ఫాలో అయితే మనకి క్యాపిటల్ ఎంత పడుతుంది చూడండి. ఫండ్స్ నీడెడ్ 30,000, ఓన్లీ 24,000 రూపాయలతో ట్రేడ్ అయిపోతుంది. అదే మీరు బుర్ర ఉపయోగించి కొద్దిగా 18,000 దాకా మీరు 18,000 ఏమైనా బై చేశారనుకో మనకు 40,000 పడుతుంది. ఓకే, అది ఎందుకు ఇప్పుడు నేను బ్రాకెట్ ఆర్డర్లో ఇందాక నేను నెట్టిన బ్రాకెట్ ఆర్డర్లో ఎడిట్ చేసి చూపిస్తాను. సో 18,000 కాల్ ఆప్షన్ డిలీట్ చేసేస్తున్నా. సో అది తీసేసి సేమ్ ఇక్కడ ఏది 17,600 కదా అది పెట్టాడు. సో 17,600 వేస్తున్నాను చూడండి. 17,600 సేమ్ కాల్ ఆప్షన్ బై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఎంత పడింది చూడండి, మనకి 20,000 పడింది, 24,000 పడింది. ఇందాక 18,000 కాల్ ఆప్షన్ బై చేస్తే 41,000 పడింది, ఇప్పుడు 24,000 పడింది. చెప్పండి, ఇప్పుడు 24,000కి మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్ అండి. సో మనకు ఒక బియర్ మార్కెట్లో, అంటే ఒక ఫాలో అవుతున్న మార్కెట్లో కన్ఫర్మ్గా మార్కెట్ పడుతుంది అన్నప్పుడు ఆప్షన్ సెల్ చేసుకొని మంచి ప్రాఫిట్ సంపాదించుకోవచ్చు. అందులోని ఇది థర్స్డే, ఆ రోజు 4th థర్స్డే అనమాట. 4th నేను చూపిస్తాను చూడండి డేట్. చూడండి 4th థర్స్డే అంటే నిన్న థర్స్డే మార్కెట్ పడినప్పుడు, సో ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ సెల్ చేస్తే దాంతో ప్లస్ ప్రీమియం కూడా డికే అవుతుంది కాబట్టి ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ప్రీమియం కూడా డికే అవుతుంది కాబట్టి సో ఏకంగా ₹100 ఏదైతే ఉందో 100, 110 ఏదైతే సెల్ చేసో మొత్తం జీరో అయిపోతుంది. మంచి ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఈజీగా ఆప్షన్ సెల్లింగ్ అనేది చేసుకోవచ్చు బియర్ మార్కెట్లో. సో ఈ స్ట్రాటజీ ఓన్లీ ఫర్ బియర్ మార్కెట్ అంటే మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ పడిన దాన్నే బియర్ మార్కెట్ అంటారు. సో ఈ విధంగా పడితేనే బియర్ మార్కెట్ అనమాట. సో ఇది బియర్ మార్కెట్లోనే పనిచేస్తుంది. సైడ్ వేస్ మార్కెట్లో కానీ అప్ ట్రెండ్ మార్కెట్లో కానీ పని చేయదు ఈ స్ట్రాటజీ. మళ్ళీ చెప్తున్నా, అప్ ట్రెండ్ సైడ్ వేస్ మార్కెట్లు ఉంటే మీరు లాస్ అయిపోతారు. ఓన్లీ మార్కెట్ పడుతుంది, క్రాష్ అవుతుంది, లేదా మార్కెట్ హెవీగా కిందకి వెళ్తుంది, పడుతుంది, ఫ్లోలో వెళ్తుంది అనిపించినప్పుడు మీరు ఈ స్ప్రెడ్ యూస్ చేయొచ్చు. దీనివల్ల మంచి బెనిఫిట్ ఉందండి. మీరు నార్మల్గా ఒక పుట్ ఆప్షన్ బై చేయడం కన్నా ఈ స్ప్రెడ్ యూస్ చేయడం వల్ల మీకు ఒక చిన్న బెనిఫిట్ ఉంది. ఏంటంటే ప్రీమియం డీకి అడ్వాంటేజ్ అవుతుంది. సెల్లింగ్ ఒకటి, అది కూడా థర్స్డే పూట ఎలా జరిగింది అనుకో, ప్రీమియం డీకి అడ్వాంటేజ్ ప్లస్ సెల్లింగ్, మీకు ఎట్ తిరిగినా ప్రాఫిట్లో ఉంటారు. అదే బయ్యింగ్లో ప్రీమియం డీకే బై చేయడం వల్ల ప్రీమియం డీకే తినేస్తుంటుంది. సో అక్కడ మనం లాస్ అయిపోతుంటాం. ఓకే, సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు చాలామందికి ప్రీమియం డీకే ఏంట్రా అని కన్ఫ్యూజన్గా ఉందా, దాని గురించి ఏం లేదండి. చూడండి, ఆప్షన్ గ్రీక్స్ గురించి చెప్పా, ఎట్ ద మనీ ఇన్ ద మనీ ఓటీఎం గురించి చెప్పా, తర్వాత ఆప్షన్ చైన్ గురించి చెప్పా, ఆప్షన్ బయ్యర్ రేషియో చెప్పా. మీరు ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటూ వస్తే మీకు తెలుస్తుందండి ప్రీమియం డీకే అంటే ఏంటో. ఓకే, సో ఫస్ట్ నుంచి సిరీస్ ఫాలో అవుతున్నాడికి తెలుస్తుంది, మధ్యలో వస్తే మరి నేనేం చేయలేను. సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. మనం ఈరోజు మాట్లాడింది బియర్ కాల్ స్ప్రెడ్.
సో నెక్స్ట్ వీడియోలో బియర్ పుట్ స్ప్రెడ్, పుట్లో ఎలా మనం సెల్ చేయొచ్చు అనేది బియర్ పుట్ స్ప్రెడ్లో మాట్లాడదాం. ఓకేనా? సో అప్పటి వరకు ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే వెళ్ళి వెంటనే టెలిగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో కాస్మోఫీడ్ లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి 100 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వచ్చు. మనం అది ఒక్క దగ్గర సర్వీస్ ఇస్తున్నామండి, మనకి ఎక్కడ సర్వీస్ ఇవ్వట్లేదు. ఓకే? సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అప్పుడు కలిగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.